ఆటమ్ ఇన్ మై హార్ట్ ఎపిసోడ్ 3 ఈ విధంగా మొదలవుతుంది. ఇంకా యూనియన్స్ తన ఇంటికి వెళ్ళి అక్కడి పరిస్థితుల్ని అలవాటు చేసుకుంటుంది. అలాగే తన ఫుడ్ను కూడా అలవాటు చేసుకుంటూ ఉంటుంది. ఇంకా తన అన్న మాత్రం ఇంట్లో ఉన్న డబ్బులు దొంగతనం చేస్తూ తన అమ్మకు దొరకకుండా పారిపోతూ ఉంటాడు. ఇంకా ఎన్సు కూడా పనులు చేస్తూ ఉంటుంది ఆ ఇంట్లో. ఇంకా తన అమ్మ నన్ను అడగకుండా ఎందుకు పనులు చేస్తున్నావు, నన్ను ఎందుకు ఇలా ఇసుకిస్తున్నావు అని అరుస్తుంది. ఇంకా యూనియన్స్ తన అమ్మతో మాట్లాడుతుంది కానీ తనని అమ్మ అని పిలవదు. అప్పుడు తన అమ్మ సరే నీకు నన్ను అమ్మ అని పిలవడం ఇష్టం లేకపోతే మేడం అని పిలువు అని అంటుంది. ఇంకొంచెం సేపటికి ఇంటి పక్క ఆమె వచ్చి ఎన్సు వాళ్ళ అమ్మతో నీకు ఫోన్ వచ్చింది, నువ్వేంటో మా నంబర్ ఇచ్చావు, వాళ్ళేమో తెగ కాల్ చేస్తున్నారు అని చెప్తుంది. ఇంకా ఎన్సు అమ్మ మాత్రం సరే నేను చూసుకుంటాలే అని చెప్తుంది ఆ ఇంటి పక్క ఆవిడతో. నిజానికి ఎన్సు అమ్మకి కాల్ చేసింది ఎవరో కాదు, హీరో అమ్మే. ఇంకా హీరో అమ్మ ఎన్సు అమ్మని పక్కనే ఉన్న రెస్టారెంట్ లో కలవమని అంటుంది. ఆ విధంగా ఎన్సు అమ్మ హీరో అమ్మని కలవడానికి వస్తుంది. ఇంకా అక్కడ ఎన్సు మాత్రం రెస్టారెంట్ లో కూర్చొని చదువుకుంటూ ఉంటుంది. ఈలోగా కస్టమర్స్ వచ్చి వాళ్ళకి మందు అలాగే తినడానికి ఏమైనా సప్లై చేయమంటారు. ఇంకా ఎన్సు వాటిని తయారు చేస్తూ ఉంటుంది. ఇంకక్కడ ఇంకొక రెస్టారెంట్ దగ్గర ఎన్సుని పెంచిన తల్లి అంటే హీరో అమ్మ అలాగే ఎన్సు కన్న తల్లి ఇద్దరు కూర్చొని ఇలా మాట్లాడుకుంటారు. ఇంకా హీరో అమ్మ ఎన్సు కన్న తల్లితో ఇదిగో చూడండి, ఇప్పటి వరకు నేను ఎన్సుని పెంచాను, ఇక మీదట కూడా తను నేనే పెంచుతాను, దయచేసి ఎన్సుని నా దగ్గరికి పంపించండి అని అంటుంది. ఆ మాటకు ఎన్సుని కన్న తల్లి ఏంటండి మీరేదో అప్పున్నట్లుగా ఇలా అడుగుతున్నారు, అలాగైతే మీరు నేను ఇప్పటి వరకు పెంచిన షినాయని మీతో పాటు తీసుకురావచ్చు కదా అని అంటుంది. ఆ మాటకు హీరో అమ్మ లేదు, నేను మళ్ళీ తనని ఇక్కడికి తీసుకురాలేను, పైగా షినాయ ఇక్కడికి రావడానికి అసలు ఒప్పుకోవడం లేదు, ఇంకా తను ఎప్పటికీ మిమ్మల్ని కలవనని చెప్పింది, అందుకే షినాయ రాదు అని చెప్తుంది హీరో అమ్మ. అందుకు ఎన్సు కన్న తల్లి ఏంటి షినాయ రానని చెప్పిందా, ఇప్పటి వరకు నేను తన్ని పెంచానే అలాంటిది తనే రానని చెప్పిందా అని ఎంతగానో బాధపడుతుంది. ఇంకా హీరో అమ్మ ఇదిగో చూడండి, త్వరలో మేము స్టేట్స్ కి వెళ్ళిపోతున్నాము, మేము అత్యాశ పడుతున్నాము అనేది అనుకోకుండా నేను చెప్పేది వినండి. అదేంటంటే మేము ఎన్సుని కూడా మాతో తీసుకెళ్దాం అనుకుంటున్నాము, మేము షినాయని అలాగే ఎన్సుని ఇద్దరిని పెంచగలము, నేనేమి ఎన్సుని శాశ్వతంగా నా దగ్గర ఉంచుకుంటాను అనట్లేదు, కేవలం తను కాలేజ్కి వెళ్ళే వయసు వచ్చేంత వరకు మా దగ్గర ఉంచుకుంటాము, అది కూడా అప్పటి వరకు మేము యుఎస్ లోనే ఉంటాము, అంతేకాకుండా ఎన్సు ఒకవేళ ఇక్కడే ఉందంటే తనకి మీరేం చేయగలరు, ఇక తను కేవలం రెస్టారెంట్ లో మాత్రమే పని చేయాల్సి వస్తుంది, అందుకే మీరు స్వార్థంగా ఆలోచించకుండా ఎన్సుని మాతో పంపించండి అని అంటుంది హీరో అమ్మ ఎన్సు కన్న తల్లితో. ఇంకా ఈ మాటలు విన్న ఎన్సు కన్న తల్లి అసలుకే షినాయ రావడం లేదు అనే మాట విని చాలా బాధలో ఉండడం వల్ల ఆ బాధలో వెంటనే హీరో అమ్మతో అంటే ఏంటి మేడం మీరు చెప్పేది, నేను స్వార్థంగా ఆలోచిస్తున్నానా, సరే నన్ను అలానే అనుకోండి, నేను ఎన్సుని రెస్టారెంట్ దగ్గరే ఉంచుతాను, నాకు నా రెస్టారెంట్ దగ్గర చాలా పని ఉంటుంది, నాకు ఎవరో ఒకరి సహాయం కావాలి, అందుకే నేను ఎన్సుని నా దగ్గరే ఉంచుకుంటాను, ఎందుకంటే ఇంతకాలం నేను పెంచిన షినాయనే తిరిగి రావడానికి ఒప్పుకోవట్లేదు కదా, అందుకే నాకు నా కూతురైన ఎన్సు చాలు అని అంటుంది ఎన్సు కన్న తల్లి. ఇంకా ఎన్సు కన్న తల్లి ఈ మాటలు చెప్పి వెళ్ళబోతున్నప్పుడు హీరో అమ్మ తనతో ఒక నిమిషం ఆగండి అని చెప్పి తన బ్యాగులో నుంచి కొన్ని డబ్బులు తీసి ఎన్సు కన్న తల్లికి ఇచ్చి ఇదిగో చూడండి, ఇప్పటి వరకు మా పిల్ల అయిన షినాయని పెంచారు కదా, అందుకు మీకు ఈ డబ్బులు ఇస్తున్నాను, అంతేకాకుండా ఇప్పుడు మీరు ఎన్సుని మాతో పంపించాలంటే ఎంత కావాలో చెప్పండి అంత ఇస్తాను అని అంటుంది హీరో అమ్మ. అప్పుడు ఎన్సు కన్న తల్లి ఏంటి ఎంతైనా ఇస్తారా, అయితే మీకున్న ఆస్తినంతా ఇచ్చేస్తారా అని అడుగుతుంది. ఇంకప్పుడు హీరో అమ్మ అది కాదండి నేను చెప్పేది వినండి అని ఏదో చెప్పబోతున్నప్పుడు ఎన్సు అమ్మ కోపం వచ్చి ఆ డబ్బుల్ని హీరో అమ్మ ముఖం మీద విసిరి మీ ధనవంతులందరూ ఇంతే, ఎవరితోనైనా ఇలాగే ప్రవర్తిస్తారు, మీకెంత ధైర్యం ఉంటే ఈ పనికిరాని డబ్బుని నా దగ్గరకు తీసుకొచ్చి డీల్ చేయాలనుకుంటున్నారు, ఈ డబ్బుతో నాకు పనేం అవసరం లేదు అని చెప్పి ఎన్సు అమ్మ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకక్కడ ఎన్సు కస్టమర్లకి ఐటమ్స్ రెడీ చేస్తూ ఉంటుంది. ఇంకొంచెం సేపటికి ఆ కస్టమర్లు ఫుల్ గా తాగి ఎన్సుని దగ్గరకు పిలిచి మా కోసం ఒక పాట పాడు అని అంటూ ఉంటారు. ఇంకా ఈ విషయాన్ని అప్పుడే అటుగా వచ్చిన తన కన్న తల్లి అంతా గమనిస్తుంది. ఇంకా ఆ విధంగా ఆ కస్టమర్లు ఎన్సుని డ్రింక్ పోయమని తనని ఏడిపిస్తూ ఉంటారు. ఇదంతా చూసిన తన కన్న తల్లి వెంటనే వచ్చి వాళ్ళను అరిచి ఎన్సుని అక్కడి నుంచి బయటకు తీసుకుని వెళ్తుంది. ఇంకా ఎన్సు వాళ్ళు అలా బయటకు వచ్చినప్పుడు ఎన్సు అటుగా వెళ్తున్న తను పెంచిన అమ్మను చూసి అమ్మ అని గట్టిగా పిలుస్తుంది. ఇంకా వెంటనే తను పెంచిన అమ్మ ఎన్సును చూసి అమ్మ ఎన్సు అని అంటూ ఎన్సుని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. ఇంకా ఎన్సు కూడా అమ్మ అమ్మ అని గట్టిగా ఏడుస్తుంది. ఇంకా వీళ్ళిద్దరిని ఇలా చూసి ఎన్సు కన్న తల్లి చాలా బాధపడి వీళ్ళ దగ్గరకు వచ్చి హీరో అమ్మతో ఇదిగో చూడండి, ఇప్పటికీ ఈ ఎన్సు అమ్మ అని పిలిచింది మిమ్మల్ని, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా నన్ను అమ్మ అని పిలవలేదు, పైగా మీరు చెప్పిన మాట నిజమే, ఒకవేళ తను ఇక్కడే ఉందంటే తను నాతో పాటు బాధలు పడుతూ ఉండాల్సిందే, నేను తనకి సరిగా చదువును కూడా చెప్పించలేను, అసలు నాకు కూతురే పుట్టలేదని నేను అనుకుంటాను, అందుకే దయచేసి మీరు ఎన్సుని మీతో తీసుకెళ్ళండి అని చెప్తుంది ఎన్సు కన్న తల్లి. ఆ మాట విని ఎన్సు ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంకా హీరో అమ్మ కూడా చాలా సంతోషిస్తుంది. ఇంకా ఎన్సు కన్న తల్లి ఆ మాటలు చెప్పి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇంకా అలా వెళ్తున్న తన అమ్మను చూసి ఎన్సు చాలా బాధపడుతుంది. ఇంకా వెంటనే హీరో అమ్మ ఎన్సుతో అమ్మ ఎన్సు పద ఇంటికి వెళ్దామని అంటుంది.
ఇంకా ఆ మాటకు ఎన్సు తన పెంచిన అమ్మతో, ఇదిగో చూడమ్మా, నేను ఇంటికి రాలేను, ఎందుకంటే నేను నీ కూతుర్ని కాదు, అంతేకాకుండా నీకు షినాయ ఉంది, అలాగే అన్నయ్య ఉన్నాడు, కానీ ఇక్కడ అమ్మకి నేను ఉండాలి, నన్ను క్షమించమ్మా, నేను రాలేను అని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్తుంది ఎన్సు. ఇంకా ఎన్సుని పెంచిన అమ్మ మాత్రం, వద్దమ్మా ఎన్సు, నువ్వు వెళ్ళొద్దు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. కానీ ఎన్సు మాత్రం ఏడ్చుకుంటూ వెళ్ళి తన కన్న తల్లిని పట్టుకొని, అమ్మ నన్ను క్షమించు, ఎక్కడికి నన్ను పంపించొద్దు, నేను నీతోనే ఉంటాను అని చెప్తుంది. ఆ విధంగా వాళ్ళిద్దరూ గట్టిగా హగ్ చేసుకుని ఏడ్చుకుంటూ ఉంటారు. ఇంకా వీళ్ళను చూసి ఎన్సుని పెంచిన తల్లి ఏడ్చుకుంటూ ఒక్కతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు లంచ్ టైంలో అందరూ కూడా షినాయ తెచ్చిన వెరైటీ ఫుడ్ని చూసి అందరూ షినాయని ఎంతగానో పొగుడుతారు. ఇంకా ఎన్సు కూడా తన భోజనాన్ని ఓపెన్ చేస్తుంది. కానీ ఆ ఫుడ్ ఏంటో ఎన్సుకు తెలియదు. ఇంకా పక్కనే ఉన్న షినాయ ఎన్సుతో, ఇదిగో చూడు ఎన్సు, అది పంది తల మాంసం, బహుశా అదేంటో ఇప్పటి వరకు నీకు తెలియదు అనుకుంటా, ఇక ఇక్కడి నుంచి దాన్నే నువ్వు తినాలి అని అంటుంది. ఇంకా ఎన్సు దాన్ని చూసి ముందు చాలా బాధపడుతుంది, తర్వాత సంతోషంగా దాన్ని తింటుంది. అప్పుడు ఎన్సు ఆ ఆహారాన్ని సంతోషంగా తినడం చూసి షినాయకి చాలా కోపం వస్తుంది. ఇంకా నెక్స్ట్ స్కూల్ అయిపోయినప్పుడు ఎన్సు బ్రదర్ ఎన్సు కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఎన్సు మాత్రం తన బ్రదర్ని చూసి కూడా పలకరించకుండా వెళ్ళిపోతుంది. ఇంకా తన బ్రదర్ వెనకాలే వెళ్తూ ఉంటాడు. ఇంకా ఎన్సు తన బ్రదర్ ఎంతకి వెళ్ళడం లేదని పరిగెడుతూ వెళ్తుంది. ఇంకప్పుడు తన బ్రదర్, ఆగు ఎన్సు, నేనేం నిన్ను ఫాలో అవ్వనులే, నువ్వు నెమ్మదిగా వెళ్ళు అని అంటాడు. ఇంకప్పుడు ఎన్సు ఆగుతుంది. ఇంకొంచెం సేపటికి వాళ్ళిద్దరూ రైలు పట్టాల వెంబట నడుచుకుంటూ వెళ్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకప్పుడు తన బ్రదరు ఎన్సుతో, ఇదిగో చూడు ఎన్సు, నీ బర్త్డేకి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది అని అంటాడు. ఆ మాటకు ఎన్సు, ఇదిగో చూడు బ్రదర్, నాకు ఇప్పుడు ఎక్కువగా ఏది బాధ కలిగిస్తుందో తెలుసా, అదేంటంటే పోయిన బర్త్డేకి నువ్వు నాకు వాచ్ని గిఫ్ట్గా ఇచ్చావు కదా, ఆ గిఫ్ట్ని నేను ఇంటి దగ్గరే వదిలేసి వచ్చాను, అదే నాకు చాలా బాధగా ఉంది అని అంటుంది ఎన్సు. అప్పుడు తన బ్రదర్, ఏంటి ఎన్సు, అదేనా నేను నీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్, ఆ వాచ్ ఒకటేనా అని అంటాడు. అప్పుడు ఎన్సు, అవును అదే కదా, ఇన్ని సంవత్సరాల్లో నువ్వు పోయిన సంవత్సరమే కదా నాకు ఆ గిఫ్ట్ని ఇచ్చావు, అందుకే నాకు అదంటే చాలా ఇష్టం అని అంటుంది. ఆ మాటకు తన బ్రదర్ ఎంతగానో బాధపడతాడు. ఇంకా నెక్స్ట్ ఎన్సు హీరోతో, బ్రదర్ నీకు మళ్ళీ జన్మ ఉంటే నువ్వెలా పుడతావు అని అడుగుతుంది. అప్పుడు తన బ్రదరు, ముందు నా సంగతి కాదు, నువ్వు చెప్పు, నువ్వెలా పుట్టాలనుకుంటున్నావు అని అంటాడు. ఆ మాటకు ఎన్సు, నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే నేను ఒక చెట్టులాగా పుడదామనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఒక చోట పాతి పెట్టబడిన తర్వాత నాకు వేర్లు వచ్చినప్పుడు అప్పుడు ఎవరు కూడా నన్ను ఆ ప్లేస్ నుంచి కదిలించలేరు కదా, అప్పుడు నేను ఏ ప్లేస్ నుంచి కూడా సపరేట్ అవ్వనవసరం లేదు కదా, అప్పుడు నేను ఒకే చోట సంతోషంగా ఉండగలను అని అంటుంది ఎన్సు. ఆ మాట విని హీరో చాలా బాధపడి ఎన్సు అని దగ్గరకు వెళ్తాడు. ఇంకప్పుడు ఎన్సు, ఇదిగో చూడు బ్రదర్, ఇక మనం గుడ్ బై చెప్పుకునే టైం వచ్చింది, ఇంక నేను నీకు అమ్మకి నాన్నకి గుడ్ బై చెప్పేస్తున్నాను, అంతేకాదు నేను అమ్మతో కూడా చెప్పేశాను, అదేంటంటే అమ్మ ఇక నేను నీ కూతురిని కాదు అని చెప్పేశాను, అంతేకాదు ఒకవేళ మీరు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారంటే నేను చాలా బాధపడతాను అని ఏడుస్తూ ఎన్సు తన బ్రదర్తో, ఇదిగో చూడు బ్రదర్, ఇక్కడ నుంచి మీరెవరో నాకు తెలియదు అన్నట్లుగానే ఉంటాను, అలాగే నువ్వు కూడా నన్ను చూసినప్పుడల్లా ఎవరో తెలియని మనిషిలాగే అనుకో, ఇంకెప్పుడు నాతో మాట్లాడొద్దు అని ఏడ్చుకుంటూ ఎన్సు అక్కడి నుంచి వెళ్తుంది. ఇంకా ఎన్సు అలా ఏడ్చుకుంటూ వెళ్ళడం హీరో చూసి ఎంతగానో బాధపడతాడు, ఏడుస్తాడు. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఎన్సు బర్త్డే వస్తుంది. ఇంకా ఎన్సుకి బర్త్డే విషెస్ చెప్పేవాళ్ళు ఎవరూ ఉండకపోవడంతో ఎన్సు తనకు తానే విషెస్ చెప్పుకుంటుంది. ఇంకా నెక్స్ట్ అక్కడ షినాయ దగ్గర హీరో అమ్మా నాన్న షినాయకి కేక్ కట్ చేస్తారు. అలాగే తనకి ఒక అందమైన డ్రెస్సును కూడా గిఫ్ట్గా ఇస్తారు. ఇంకా తర్వాత అదే రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు షినాయ తన అమ్మతో, అమ్మ ఈరోజు నా బర్త్డే సందర్భంగా నా ఫ్రెండ్స్ అందరినీ భోజనానికి పిలుస్తాను, ఎంతమందిని పిలవమంటావమ్మా అని అడుగుతుంది. అప్పుడు హీరో అమ్మ క్లాస్ మొత్తాన్ని పిలువు అని అంటుంది. ఇంకా వెంటనే తన అమ్మ, షినాయ ఈరోజు ఎన్సు బర్త్డే కూడా కదా, తను కూడా పిలువు అని అంటుంది. ఇంకా షినాయ మాత్రం ఎన్సు మీద కోపంతో, అమ్మ ఈరోజు తను రాకపోవచ్చు, ఎందుకంటే తను బిజీగా ఉంటుంది రెస్టారెంట్ దగ్గర అని అంటుంది. ఇంకా తన నాన్న మాత్రం షినాయతో, లేదమ్మా ఎన్సును కూడా పిలువు, మనం అమెరికా వెళ్ళబోయే ముందు ఎన్సుతో కలిసి భోజనం చేస్తే బాగుంటుంది, అందుకే తను ఎలాగైనా పిలువు అని అంటాడు. ఇంకా అందరూ అలా ఎన్సుని పిలవమని చెప్పేసరికి షినాయ తన రూమ్ లోనికి వచ్చి, అందరూ ఎన్సు ఎన్సు అని అంటున్నారు, అసలు నేను తట్టుకోలేకపోతున్నానని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అలా బాధపడుతున్న షినాయ దగ్గరికి తన బ్రదర్ వచ్చి, అంటే హీరో వచ్చి షినాయకి ఒక కొత్త వాచ్ని గిఫ్ట్గా ఇచ్చి, ఇదిగో బర్త్డే గిఫ్ట్ తీసుకో షినాయ అని అంటాడు. ఇంకా షినాయ ఆ గిఫ్ట్ని చూసి చాలా బాగుందన్నయ్య అని చాలా సంతోషంగా ఉంటుంది. ఈలోగా హీరో అక్కడే ఉన్న ఎన్సు వాచ్ని తీసుకొని, ఇదిగో షినాయ, నీకు కొత్త వాచ్ వచ్చింది కదా, ఇప్పుడు నీకు ఈ పాత వాచ్తో అవసరం లేదు కదా, దీన్ని నేను తీసుకెళ్తున్నాను, ఎందుకంటే ఇది ఎన్సుకి నేను పోయిన సంవత్సరం గిఫ్ట్గా ఇచ్చాను, ఇప్పుడు ఎన్సు దీన్ని కావాలని అడిగింది, అందుకే తీసుకెళ్తున్నాను అని చెప్తాడు.
ఇంకప్పుడు తన అన్న మాటలకి షినాయకి చాలా కోపం వస్తుంది. ఇంకప్పుడు షినాయ వెంటనే తన బ్రదర్ దగ్గర నుంచి ఆ వాచ్ని తీసుకొని, అన్నయ్య ఈ వాచ్ని నేను ఎన్సుకి తీసుకెళ్లి ఇస్తాను, ఎందుకంటే తను మా క్లాస్ రూమే కదా, నీకెందుకు శ్రమ, నేను ఇచ్చేస్తానులే అని తన బ్యాగ్ లో పెట్టుకుంటుంది. ఇంకా హీరోకి ఏం చెప్పాలో తెలియక అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ హీరో కూడా స్కూల్కి వెళ్తున్నప్పుడు అక్కడే పెట్టి ఉన్న తన ఫ్యామిలీ కప్పులను చూసి వాటిలో నుంచి తన కప్పును తీసుకొని వెళ్తాడు హీరో స్కూల్కి. ఇంకా నెక్స్ట్ స్కూల్లో ఎన్సు వచ్చేసరికి పిల్లలందరూ షినాయకి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తూ ఉంటారు. కానీ ఎన్సుకి ఒక్కళ్ళు కూడా చెప్పరు, కేవలం తన ఫ్రెండ్ మాత్రమే చెప్తుంది. ఇంకా తర్వాత షినాయ ఎన్సు వినాలని తన ఫ్రెండ్స్తో, ఇదిగో చూడండి సాయంత్రం అందరికీ పార్టీ ఇస్తున్నాను, మీరందరూ సాయంత్రం మా ఇంటికి రావాలి అని చెప్తుంది. కానీ షినాయ ఎన్సును మాత్రం పిలవదు. ఇంకా ఎన్సు మాత్రం మౌనంగా కూర్చొని తన పని తను చేసుకుంటూ ఉంటుంది. ఆ విధంగా ఎన్సు తన బుక్స్ను సర్దుకుంటున్నప్పుడు డెస్క్ ఓపెన్ చేస్తుంది. అప్పుడు డెస్క్లో తన వాచ్ పెట్టి ఉంటుంది. ఇంకా ఎన్సు దాన్ని తీసుకొని, ఓ నేను నా బ్రదర్తో వాచ్ గురించి చెప్పాను కదా, అందుకే దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు అనుకుంటా అనుకుని చాలా సంతోషంగా అలాగే ఏడుస్తూ ఆ వాచ్ని తన బ్యాగ్లో పెట్టుకుంటుంది. ఇంకా షినాయ ఆ వాచ్ని ఎన్సు తన బ్యాగ్లో పెట్టుకోవడం చూస్తుంది. ఇంకా వెంటనే ఎన్సు మీద చాలా కోపంగా చూస్తూ ఉంటుంది షినాయ. ఇంకొంచెం సేపటికి 2-3 క్లాసులు అయిపోయిన తర్వాత షినాయ గట్టిగా ఏడుస్తూ కూర్చుంటుంది క్లాస్లో. ఇంకప్పుడు అందరికీ అలాగే ఎన్సు కూడా షినాయ ఎందుకు ఏడుస్తుందో తెలియదు. ఇంకొంచెం సేపటికి క్లాస్ టీచర్ వచ్చి, ఇదిగో చూడండి పిల్లలు, మన క్లాస్లో ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు, అదేంటంటే పిల్లలందరూ మీరు మీ డెస్క్ల మీద మోకాల మీద కూర్చొని మీ బ్యాగులను పైకి పెట్టండి అని అంటుంది క్లాస్ టీచర్. ఇంకా పిల్లలందరూ ఎందుకు టీచర్ అని అంటారు. ఇంకప్పుడు టీచర్ పిల్లలతో, ఇదిగో చూడండి షినాయ వాచ్ పోయిందంట, మర్యాదగా దాన్ని ఎవరు తీశారో ఇవ్వండి అని అంటుంది టీచర్. ఇంకా టీచర్ వెంటనే షినాయతో, అమ్మ షినాయ నీ వాచ్ ఎలాంటిది అని అడుగుతుంది. అప్పుడు షినాయ ఏడుస్తూ మిక్కీ మౌస్ వాచ్ టీచర్ అని ఎన్సు వాచ్ గురించి అంటుంది. ఇంకా అది విని ఎన్సు ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంకా షినాయ మాత్రం ఆ వాచ్ నాకు చాలా ముఖ్యమైనది అని గట్టిగా ఏడుస్తుంది. ఇంకప్పుడు టీచర్ పిల్లల బ్యాగులన్నీ చెక్ చేస్తూ వస్తారు. ఇంకా ఎన్సు దగ్గరకు వచ్చేసరికి ఎన్సు చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇంకప్పుడు టీచర్ ఎన్సు బ్యాగును చూపించమంటే ఎన్సు గట్టిగా తన బ్యాగును పట్టుకుంటుంది. ఇంకప్పుడు ఆ టీచర్ కోపంగా ఎన్సు బ్యాగుని గట్టిగా లాగేస్తుంది. దాంతో ఎన్సు బుక్స్తో పాటు ఆ వాచ్ కూడా పడిపోతుంది. అది చూసి టీచర్తో సహా పిల్లలందరూ షాక్ అవుతారు. ఇంకప్పుడు ఎన్సు గట్టిగా ఏడుస్తూ, లేదు టీచర్, నేనేమి దాన్ని తీయలేదు, నిజంగా దాన్ని నేను తీయలేదు అని ఏడుస్తుంది. ఇంకప్పుడు షినాయ నవ్వుకుంటూ లేచి టీచర్తో, టీచర్ అది ఎన్సు వాచేలే, నేను ఎదురుదిరిగి దాన్ని తనకిద్దాం అనుకున్నాను, కాకపోతే ఇప్పుడు తనే తీసుకుందిలే, ఇంతటితో వదిలేయండి అని అంటుంది షినాయ అమాయకంగా. ఇంకా టీచర్ ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకప్పుడు ఎన్సు గట్టిగా ఏడుస్తూ, టీచర్ నేను దాన్ని దొంగతనం చేయలేదు, నేను వచ్చేసరికి అది నా డెస్క్లో ఉంది, నా బ్రదర్ దాన్ని అని అనగానే ఇంకా టీచర్ కలగజేసుకొని, ఏంటి ఎన్సు దీన్ని మీ బ్రదర్ ఇచ్చాడా, తనే దాన్ని ఇక్కడ పెట్టాడా అని అడుగుతుంది. ఇంకా ఎన్సుకి దాన్ని ఎవరు అక్కడ పెట్టారో తెలియదు కాబట్టి దాన్ని తన బ్రదరే పెట్టాడు అని స్ట్రాంగ్గా చెప్పలేకపోతుంది ఎన్సు. ఇంకా నెక్స్ట్ స్టాఫ్ రూమ్లో టీచర్ ముగ్గురిని పిలుస్తుంది, అంటే హీరోని, ఎన్సుని, షినాయని. ఇంకప్పుడు టీచర్ హీరోతో అంటే యూన్ జున్సుతో, ఇదిగో చూడు జున్సు, ఈ వాచ్ని నువ్వే ఎన్సుకి ఇచ్చావా అని అడుగుతుంది. ఆ మాటకి హీరో ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా ఉంటాడు. ఇంకా హీరో సైలెంట్గా ఉండడం చూసి టీచర్ వెంటనే ఎన్సుతో, ఏంటిది ఇదంతా ఎన్సు, నువ్వు దీన్ని మీ బ్రదర్ ఇచ్చాడని ఎందుకు అబద్ధం చెప్తున్నావు, అసలేం జరిగింది అని అంటుంది. ఇంకా టీచర్ ఎన్సుని గట్టిగా అడిగేసరికి హీరో కొంచెం ఆలోచించి ఆ వాచ్ నేనే ఇచ్చాను అని అనబోతాడు. అయితే ఈలోగా ఎన్సు తన బ్రదర్ సైలెంట్గా ఉండడం చూసి తన బ్రదర్ పెట్టి ఉండడు అని అనుకుని వెంటనే టీచర్తో, లేదు టీచర్, ఇది నా బ్రదర్ ఇవ్వలేదు, దాన్ని నేనే తీసుకున్నాను, ఇది నా తప్పే అని అంటుంది ఎన్సు. ఇంకప్పుడు వెంటనే పక్కనే ఉన్న షినాయ అమాయకంగా టీచర్తో, ఇదిగో చూడండి టీచర్, ఇదంతా నా తప్పే, ఎందుకంటే నిజానికి ఈ వాచ్ని ఎన్సు తీసిందని తెలియక వాచ్ పోయిందనుకున్నాను, దొంగతనం జరిగిందనుకున్నాను, కానీ ఇప్పుడు దాన్ని ఎన్సుయే తీసింది కాబట్టి, పైగా అది కూడా తన వాచే కాబట్టి ఇంతటితో దీన్ని వదిలేయండి, నన్ను క్షమించండి టీచర్, నా వల్లే తప్పు జరిగింది అని ఏడుస్తుంది షినాయ. ఇంకా షినాయ అలా ఏడవడం చూసి హీరోకి కోపం వస్తుంది. పైగా ఏం జరిగిందో తనకు తెలియదు. ఇంకా నెక్స్ట్ సీన్లో ఎన్సుకి పనిష్మెంట్గా తన టీచర్ ఒక బోర్డు మీద నేను అబద్ధాల కోరని అని ఎన్సు చేత రాయించి దాన్ని క్లాస్ రూమ్ బయట ఎన్సుని పట్టుకోమని చెప్పి తనని టీచర్లు అలాగే పిల్లలు వెళ్తూ చూసేలాగా ఎన్సుని కూర్చోబెడుతుంది టీచర్. ఆ విధంగా అందరూ ఎన్సుని చూస్తూ వెళ్తారు. ఇంకప్పుడు ఎన్సు చాలా ఏడుస్తూ ఆ బోర్డును పట్టుకుంటుంది. ఇంకా స్కూల్ అయిపోయాక షినాయ ఆనందంగా ఎగురుకుంటూ తన అన్నయ్య దగ్గరకు వచ్చి, అన్నయ్య ఈరోజు మన ఇద్దరం ఇంటికి కలిసి వెళ్దాము, మా ఫ్రెండ్స్ అందరూ నా పార్టీకి వస్తున్నారు, నిన్ను చూడాలంట, అందువల్ల నువ్వు తప్పకుండా నా పార్టీలో ఉండాలి అని అంటుంది. ఇంకా హీరో మాత్రం కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకక్కడ ఎన్సు స్కూల్ అయిపోయాక పనిష్మెంట్గా బోర్డు మీద, ఇక మీద నేను ఎప్పటికీ అబద్ధం ఆడను అని రాస్తూ ఉంటుంది. అది కూడా తన టీచర్ ఇచ్చిన పనిష్మెంటే. ఇంకా అప్పుడే అలా రాస్తున్న ఎన్సు దగ్గరికి హీరో వచ్చి చాలా బాధపడతాడు. ఇంకా హీరో ఎన్సును చూసి చాలా బాధపడి,
ఎన్సు దగ్గరికి వెళ్ళి ఎన్సు అని పిలుస్తాడు. ఇంకప్పుడు ఎన్సు తన బ్రదర్ వైపు తిరిగి, ఇదిగో చూడు బ్రదర్, నేనెవరో నీకు తెలియదన్నట్లుగానే ఉండాలి అని అంటుంది. ఇంకప్పుడు హీరో కొంచెం సేపు ఆలోచించి వెంటనే నవ్వి, సరే యూనియన్స్, నువ్వన్నట్లుగానే ఇప్పటి వరకు మన ఇద్దరం ఒకరినొకరు తెలియదన్నట్లుగానే అనుకుని ఇక మీదట ఇప్పుడే కొత్తగా పరిచయమైనట్లుగా భావిద్దాము. అయితే ఇదే మన ఫస్ట్ మీటింగ్. హాయ్ ఎన్సు, నా పేరు యూన్ జున్సు. మొదటిసారిగా నిన్ను కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్సు, నువ్వు చూడడానికి చాలా అందంగా ఉన్నావు అని అంటాడు హీరో. ఇంకప్పుడు ఎన్సు ఆ మాటలకు నవ్వుతుంది. ఇంకప్పుడు ఎన్సు వెంటనే తన బ్రదర్ వైపు తిరిగి ఏడుస్తూ, నేనేం అబద్ధం చెప్పలేదు, నేను అబద్ధాల కోరును కాదు, నేనేమి ఆ వాచ్ని దొంగతనం చేయలేదు అని హీరోతో చెప్పి ఎంతగానో బాధపడి ఏడుస్తుంది. ఆ మాటకు హీరో, నాకు తెలుసు ఎన్సు, నాకు నీ మీద నమ్మకం ఉంది, నువ్వు అలాంటి పని చేయవని తెలుసు అని అంటాడు. ఇంకా ఆ మాటకు ఎన్సు, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నన్ను నమ్మితే చాలు అని అంటుంది హీరోతో. ఇంకా హీరో వెంటనే, ఎన్సు నువ్వు ఏడవద్దు, పద మనం బీచ్కు వెళ్దామని తీసుకువెళ్తాడు. ఆ విధంగా వాళ్ళిద్దరూ ఎప్పుడు వెళ్లే బీచ్కు వెళ్ళి చాలా సంతోషంగా ఆడుకుంటూ ఉంటారు. ఇంకా కాసేపు ఆడుకున్న తర్వాత హీరో బొమ్మలు గీసే ఆర్టిస్ట్ కాబట్టి ఆ బీచ్లో కర్రతో ఎన్సు బొమ్మను గీస్తాడు.